ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల గ్రహస్థితి ఎలా ఉండబోతోంది? భారతదేశ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రపంచ దేశాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దీనితో పాటుగా ద్వాదశ రాశుల ఉగాది పంచాంగ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురువుగారు, ముందుగా అసలు ఉగాది అంటే ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఏం చెప్తారు? ఉగాది అంటే యుగమునకు ఆది ఉగాది అయింది. మనకి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు మనకి ఒక్కొక్క యుగానికి యుగ ప్రారంభం ఉంది. ఆ యుగానికి సంబంధించినటువంటి ఆ ప్రారంభానికి సంబంధించినటువంటి ఆ రోజు కూడా ప్రతి యుగానికి సంబంధించింది చెప్పబడింది. ఉదాహరణకి మనకి ఈ చైత్రమాస శుక్లపక్ష పాడ్యం ఏదైతే ఉన్నదో ఈరోజే బ్రహ్మదేవుడు ఉగాది అంటే యుగాన్ని ఈరోజు ప్రారంభించాడని, అందుకనే ఇది యుగాది అయింది. వాడుకంలో ఉగాదిగా ఏర్పడింది. అసలు ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన విషయాలు చాలా ముఖ్యమైన ఉంటాయి. ఉగాది రోజు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. ముఖ్యంగా కుదిరినట్లయితే తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తల దగ్గర నుంచి నువ్వుల నూనె అంతా రాసుకుని నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. తర్వాత ఈరోజు కొత్త బట్టలే కట్టుకోవాలి. నూతన వస్త్రాలని భగవంతుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి కొత్త వస్త్రాలు ధరించాలి. ఇలా కొత్త బట్టలు ఈరోజు కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా అంతా కొత్తగా చక్కగా ఉంటుందని కూడా పెద్దలు తెలియజేశారు. ఇంకా ఉగాది రోజు మనం ఇంటి ఇలవేల్పుని పూజించాలి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా వెంకటేశ్వర స్వామి ఇలవేల్పై ఉండొచ్చు, ఎవరికైనా అమ్మవారు కనకదుర్గమ్మవారు ఇలవేల్పై ఉండొచ్చు, ఎవరికైనా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పై ఉండొచ్చు. ఇలా ఎవరికి ఏ ఇలవేల్పు ఉన్నారో కొంతమందికి సత్యనారాయణ స్వామి, అలా ఆ ఇలవేల్పుని ఈరోజు ఖచ్చితంగా పూజించి ఉగాది పచ్చడి ఏదైతే షడ్రుచులతో మనం చేసుకుంటామో అది భగవంతుడికి నివేదన చేసి పెద్దల ఆశీస్సులు పొంది ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసి ఖచ్చితంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని చేయాలి. పంచాంగ శ్రవణం ఈరోజు చేయడం చేత మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభాలు కలుగుతాయనేటువంటిది శాస్త్రం తెలియజేసింది. ఉగాది అంటే యుగమునకు ఆదని, ఉగాది రోజు ఈ పనులు కనుక ఆచరించినట్లయితే మనకి శుభాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేసింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, దాని పరమార్థం ఏంటి అంటే ఏం చెప్తారు గురువుగారు? శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటే సమృద్ధిగా ఉండేటువంటిది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి దగ్గర ధనముతో సమృద్ధి కలిగి ఈ విశ్వం అంతా ఉంటుంది. ఎవరికి ఎటువంటి లోటు ఉండదని ఈ సంవత్సరం అర్థం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైనా జన్మించినట్లయితే వారికి ఎటువంటి వాటికి లోటు లేకుండా జీవితం అంతా ఉంటుందని కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలకి చెప్తూ ఉంటారు. అంటే అన్నీ సమృద్ధిగా దొరికేటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఆ సంవత్సర నామాన్ని బట్టి కొన్ని దానములు చేయాలని శాస్త్రం చెప్పింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ధాన్యములు దానం ఇస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం. అంటే ధాన్యాన్ని కనుక కొనుక్కుని ఉగాది రోజు కానీ కుదరని పక్షులు ఇంకా ఏ రోజైనా ఈ సంవత్సరంలో కనుక దానం ఇచ్చినట్లయితే దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అందుకనే ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకి చాలా శుభాలను ఇచ్చే సంవత్సరం. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మన రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది, దేశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రపంచాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? చక్కటి ప్రశ్న మాది. మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ముందుగా నవనాయక ఫలితాలతోటి పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేసుకుంటాం. నవనాయక ఫలితాలు ఎందుకంటే ఎప్పుడూ మనం మన దేశం గురించి, ప్రపంచం గురించి
దేశము, రాష్ట్రము, ప్రపంచం ఇవన్నీ కూడా శుభముగా ఉండాలనేటువంటి సంకల్పంతో వాటి పరిస్థితులు తెలుసుకుంటాం. తర్వాత మన రాశుల యొక్క పరిస్థితి తెలుసుకుంటాం. దీన్ని బట్టే మనం మన యొక్క ప్రణాళికని ఉగాది నుంచి చేసుకుంటాం. అసలు ఉగాదిలోనే ఈ పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, మన ఇంటిలో నలుగురున్నా 10 మంది ఉన్నా అందులో కొంతమందికి ఆ సంవత్సరం బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. బాగున్న వాళ్ళు ఎవరికైతే బాగోలేదో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, బాగోలేని వాళ్ళు బాగున్న వారి గ్రహస్థితిని బట్టి వాళ్ళని అనుసరించడం, ఇలాంటి ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళడం చేత అందరూ శుభ ఫలితాలు పొందుతారనేటువంటి ఒక అంతరార్థం కూడా ఉంది. ఇక నవనాయక ఫలితాలకు మనం ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం ఉగాది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఆదివారం రోజు వచ్చింది. అందువల్ల ఈ సంవత్సరానికి అధిపతి రాజు రవి అయినాడు. ఇదే కాకుండా నవనాయకులలో రవి 4టికి ఆధిపత్యం, అంటే రాజు రవి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, ఈ 4టికి రవియే రాజుగా ఉన్నాడు. ఇక మంత్రి చంద్రుడై ఉన్నాడు. ఇదే కాకుండా ధాన్యాధిపతి కుజుడై ఉన్నాడు, నీరసాధిపతి బుధుడై ఉన్నాడు, సస్యాధిపతి గురుడై ఉన్నాడు, రసాధిపతి శని అయి ఉన్నాడు. మనకున్నటువంటి నవనాయకులలో 9 మంది నాయకులలో 6 పాపులుగాను మిగతా 3 శుభులుగాను ఉన్నాయి. అంటే పాపాధిపత్యం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంది. రాజు రవి అవడం చేత ఈ సంవత్సరం ఎవరైతే పాలకులు ఉన్నారో వారు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరైతే రాజు పరిపాలిస్తున్నారో వారికి లేనిపోని ఇబ్బందులు కలగడం ఈ సంవత్సరంలో మనం చూడాలి. అనుకోని ఇబ్బందులు, ఎక్కడ లేని ఇబ్బందులు, ఆకస్మిక ఇబ్బందులు మాత్రం పరిపాలించే వాళ్ళకి ఉండబోతున్నాయి. ఇంకా రాజు రవి మంత్రి చంద్రుడు అవడం చేత ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఏవైతే ఆపుదామని ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి ఆగవు సరికదా, యుద్ధాలు పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది ఈ సంవత్సరం. మనకి క్రోధినామ సంవత్సరంలో అయినప్పటికీ ఇది విశ్వావసు మనకి సమృద్ధిగా ఉండే సంవత్సరం అయినా, వచ్చే సంవత్సరం పరాభవ నామ సంవత్సరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం మనకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ నవనాయక ఫలితాల ఆధారంగా నేను చెప్పగలిగేది ఒకటే, మనకి యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు ఈ సంవత్సరం పెరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో వాతావరణం చాలా దారుణంగా ఉండబోతోంది. ఆకలి బాధల వంటివి పశ్చిమ దేశాల్లో ఇబ్బంది పెరుగుతాయి. పశ్చిమ దేశాల్లో ఉద్యోగం వంటివి చేసేవారు కొంత సమస్యలకి ఇదవుతారు. అయితే భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి ఈ సంవత్సరం బాగుండబోతోంది, అభివృద్ధిలోకి వెళ్తారు. మనకి ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవడం చేత కొంచెం ఈశాన్య ప్రాంతాలలో, అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి ప్రాంతాలలో, తమిళనాడు వంటి ప్రాంతాల్లో కొంచెం ఈ సంవత్సరం వరదలు ఇబ్బందులు కలుగుతాయి. వాతావరణానికి విషయానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఎండాకాలంలో కొంత అకాల వర్షాలు, వర్షాకాలంలో విపరీతమైన వేడి ఉండేటువంటి స్థితి కనపడుతుంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా విపరీతంగా పెరగబోతున్నాయి. మనకు ఉన్నటువంటి నవనాయకుల ఫలితాలను మనం ఒక్కొక్కదాన్ని విడిగా చూసుకున్నట్లయితే ఇటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ధాన్యాధిపతి కుజుడు అవడం, సస్యాధిపతి గురుడు అవడం చేత ఈ సంవత్సరం మిల్లెట్స్ వంటివి, తృణధాన్యాల వంటికి వాటికి మంచి గిరాకీ ఉండబోతోంది. కందులు వంటివి బాగా ఇదవుతాయి. అలాగే ఎర్రటి భూములు బాగా మనకి పండడం వంటివి ఈ సంవత్సరం చూడొచ్చు. ఇంకా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు అధికంగా ఉంటాయి. తర్వాత అనేక మంది ఎవరైతే ప్రముఖులు ఉన్నారో కొంతమంది, చాలామంది జైళ్ళ పాలు కూడా అయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ఎందుకంటే రాజు ఇక్కడ రవిగా ఉండడం, అదే రాజు సేనాధిపతి కూడా రవి అయి ఉండడం చేత చాలామంది, ముఖ్యంగా ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో, ప్రజల్లో గుర్తింపు పొందున్నారో అటువంటి వారు జైళ్ళ పాలయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాటి మధ్య కూడా కొంచెం సఖ్యత లోపించేటువంటి స్థితి ఈ సంవత్సరం స్పష్టంగా కనపడుతుంది. నవనాయక ఫలితాలు మనం కనుక గమనించుకున్నట్లయితే పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరిగేటువంటి స్థితి,
కొంచెం ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా ఇబ్బంది పశ్చిమ దేశాల్లో కలిగేటువంటి స్థితి ఉన్నది. భారతదేశం తెలుగు రాష్ట్రాలు మాత్రం అభివృద్ధి మాత్రం కనపడుతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి బంగారం ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఈ సంవత్సరం మనకి బంగారం వెండి వంటివి ధరలు పెరగడం, అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు వంటివి చూస్తున్నారో వాళ్ళకి కొంత నష్టాలు కలిగేటువంటి ఉంది. ముఖ్యంగా ఇక్కడ బుధుడి యొక్క ప్రభావం ఉండడం, ఈ సంవత్సరం రాహు ప్రభావం కూడా అధికంగా ఉండడం చేత ఎవరైతే ధనవంతులు ఉన్నారో వ్యాపారస్తుల్లో వారు అధిక ధనవంతులు అవుతారు. మామూలుగా వ్యాపారం చేసుకునేవారు ధనపరంగా నష్టాన్ని చూస్తారని మాత్రం తెలియజేస్తున్నాను. మొత్తానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం నవనాయక ఫలితాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి మధ్యస్థ ఫలితాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో పాపగ్రహాల పరిస్థితి ఎక్కువ ఉండడం, శుభగ్రహాల వీక్షణ తక్కువ ఉండడం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ప్రజలు ఆరోగ్య విషయాల్లో కొత్త కొత్త రోగాలతో కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఆఖరి 6 నెలల్లో ఉంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరంలో వర్షాకాలం అయిన తర్వాత నుంచి చూసుకోవాలి. నవంబర్, డిసెంబర్, జనవరి ప్రాంతాలలో మాత్రం వర్ష బీభత్సాలు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉన్నాయని మాత్రం సూచిస్తున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం, పరిహారాలు చెప్పండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మేషరాశికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో బృహస్పతి సంచరించడం, మేషరాశికి వ్యయస్థానంలో శని యొక్క సంచారం, లాభస్థానంలో రాహు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే శుభ ఫలితాలను మీరు చూశారో ఈ సంవత్సరం నుంచి మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏలినాటి శని మేషరాశికి మీనరాశిలోకి శని ప్రవేశించడం, ఈ ఏలినాటి శని ప్రారంభం అవడం చేత మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ పనుల్లో అయినా సరే రాజకీయ ఒత్తిళ్ళు, తర్వాత పనులు చేసేటప్పుడు అలసట, ఆలస్యం వంటివి ఏర్పడడం స్పష్టంగా కనపడతాయి. అందువల్ల మేషరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చేసే ప్రతి పనినందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఏర్పడతాయి, కానీ మీరు మీ యొక్క తెలివితేటలతో, కృషితో వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మార్పులు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. అయినప్పటికీ ఈ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం గురుబలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ స్థితి మేషరాశికి ఉంది. ఇంకా మేషరాశికి విశేషించి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో స్త్రీలకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులు విద్య పరంగా చేసేటువంటి విషయాల్లో, నిర్ణయాల్లో కొంత మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందగలరు. ఇంకా మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం కష్టతరమైనటువంటి కాలం. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రాలేనటువంటి స్థితి, ఖర్చులు పెరిగేటువంటి స్థితి ఉన్నది. మేషరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు అని సూచిస్తున్నాను. మేషరాశి వారు కొంచెం అప్పులు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ వంటివి లేదా మీకు తెలియనటువంటి వాటిలో ప్రవేశించేటువంటి పనులు ఈ సంవత్సరం మేషరాశి వారు చేయకుండా ఉండడం మంచిదని సూచిస్తూ, మేషరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే మీరు ఆచరించవలసిన పరిహారాలు, మేషరాశి వారు ఈ సంవత్సరం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. అలాగే ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కూడా మీరు పారాయణం చేసుకోవడం మంచిది. ఇదే కాకుండా మేషరాశి వారు శనివారం రోజు నెలకొకసారైనా శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. మందపల్లి, తిరునల్లారు, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన ఏదైనా దివ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకురావడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం.
వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉందో మీకు ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి శని లాభస్థానంలో అనుకూలముగా సంచరించడం, దశమ స్థానంలో రాహు, చతుర్థ స్థానంలో కేతువు కూడా అనుకూలత ప్రభావం చేత చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృషభ రాశి వారికి 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వృషభ రాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ప్రమోషన్లు వంటివి లేదా మీకు ఉద్యోగంలో మార్పులు వంటివి ఏమైనా ఆలోచిస్తుంటే అవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో కనబడబోతున్నాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక వృషభ రాశి వ్యాపారస్తులకి గత కొంతకాలంగా వ్యాపారంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ సంవత్సరం బయటకు వస్తారు. కోర్టు విషయాలు, వ్యవహారాలు కూడా కొంత మీకు అనుకూలించేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా మీరు ఈ సంవత్సరంలో వదిలించుకునేటువంటి ప్రయత్నాలు కొంత శుభ ఫలితాలు వృషభ రాశికి ఇస్తాయి. మొత్తానికి వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా కూడా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో మాత్రం వృషభ రాశి వారు కొంత జాగ్రత్తలు వహించడం మంచిది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు ముఖ్యంగా శుక్రవారం రోజు కనకదార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, అలాగే వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించడం, కృష్ణాష్టకం వంటివి చదువుకోవడం, శ్రీకృష్ణుడిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. గురువుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారాలు చెప్పండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, మిథున రాశి వారికి దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఇక మిథున రాశి వారికి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు సంచారం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంచెం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ జన్మ గురుడి ప్రభావం చేత టెన్షన్లు, ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. మిథున రాశి వారు ఉద్యోగస్తులు ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి భయాందోళనలతో ఈ సంవత్సరం గడుపుతారు. జన్మ గురుని ప్రభావం చేత ప్రతి పని టెన్షను, ఏ పనైనా దగ్గరకు వచ్చి కొంచెం రావాల్సిన పని, అందాల్సిన పని అందలేనటువంటి స్థితి లేదా కొంచెం దూరంలో ఆగిపోయేటువంటి స్థితి మీకు కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు కోపం, ఆవేశం, టెన్షన్ ఈ మూడింటిని కనుక ఈ సంవత్సరం వదులుకోగలిగితే ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఈ మూడు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి జన్మ గురుని ప్రభావం చేత స్పష్టంగా కనపడుతుంది. అయితే మిథున రాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. మొదటి 6 నెలలు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు, ఆ తర్వాత కొంత అనుకూల ఫలితాలు మిథున రాశి వారికి కనపడుతున్నాయి. ఇంకా మిథున రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలగడం, రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి పరిస్థితి, టెన్షన్లు పడేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. అలాగే ఉద్యోగులు కూడా మీతోటి కొంత ఇబ్బందికరంగా వ్యవహరించేటువంటి స్థితి మిథున రాశి వారికి కనపడుతుంది. అందువల్ల మిథున రాశి వారు కొంచెం ఈ సంవత్సరం బృహస్పతిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, మిథున రాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు, మిథున రాశి వారు గురువారం రోజు దత్తాత్రేయుని పూజించాలి. మిథున రాశి వారు
నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. మిథున రాశి వారు విశేషించి శనగలని తాంబూలంలో పెట్టి దానం ఇవ్వడం, లేదా శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి దాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారు. గురువుగారు, శ్రీ కర్కాటక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? వారికి పరిహారాలు చెప్పండి. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం వారికి భాగ్యస్థానంలో శని సంచారం, వ్యయస్థానంలో బృహస్పతి సంచారం, అలాగే కర్కాటక రాశి వారికి అష్టమ రాహు, ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి అష్టమ శని వదిలిపోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. శని భాగ్యస్థానంలో ఉండడం కూడా అనుకూలం. అయినప్పటికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఆయు స్థానంలో రాహు, వాక్ స్థానంలో కేతువు, అలాగే ఖర్చు స్థానమైనటువంటి వ్యయ స్థానంలో బృహస్పతి ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడడం వంటి చెయ్యకూడదు. వాక్ స్థానంలో ఉన్న కేతువు ప్రభావం చేత గొడవలు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, చికాకులు ఏర్పడేటువంటి స్థితి గోచరిస్తుంది. అష్టమ రాహు ప్రభావం చేత ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో, ఆయు స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అలాగే కర్కాటక రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉండడం చేత అనుకోని ఖర్చులు, అక్కడ లేని ఖర్చులు, తెలియని ఖర్చులు పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. శని బలం ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కొంచెం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు మాత్రం ఉన్నాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఖర్చులు అధికం అవడం, డబ్బు సమయానికి చేతికి అందలేనటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, మీ యొక్క సొంత ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కొంచెం కష్టపడాల్సినటువంటి సంవత్సరం. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే మీరు విశేషంగా విఘ్నేశ్వరుణ్ణి, అమ్మవారిని పూజించడం, వాక్స్థానంలో కేతువు కారణం ఉండడం చేత విఘ్నేశ్వరుని నిత్యం పూజించడం, అమ్మవారిని పూజించడం, ఇదే కాకుండా వ్యయస్థానంలో బృహస్పతి కారణం చేత దత్తాత్రేయుని పూజించడం చేత గురువారం రోజు మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయి. కర్కాటక రాశి వారు సోమవారం నిత్యం శివారాధన చేసిన వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయని సూచిస్తూ, గురువుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం చెప్పరా వారికి? సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ సమయం ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో శని అష్టమ స్థానంలో సంచరించడం, సింహరాశి వారికి లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా వ్యవహరించడం, జన్మరాశిలో కేతువు, కళత్ర స్థానంలో రాహు, ఈ రకంగా సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా సంచారం జరుగుతోంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు సింహరాశి వారు వహించాలి. సింహరాశి వారికి జన్మకేతు కళత్ర రాహు వల్ల పనులన్నీ ఆలస్యమయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మమ్మల్ని వేధిస్తుంది. సింహరాశి వారి ఈ సంవత్సరం విశేషించి గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నా. గురుబలం అనేది సింహరాశికి ఉండడం చేత
మీకు ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించి బయట మాత్రం పడతారు. కానీ అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ చేయకూడదు, జాగ్రత్త వహించాలని సూచిస్తూ, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వ్యాపారస్తులు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కొంచెం కష్టములతో కూడుకున్నటువంటి వ్యాపారం అధికంగా ఉండబోతోంది. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీరు ఈ రంగాల్లో పెట్టుబడులు ఏవైతే పెట్టుతున్నారో, మీరు ఏవైతే ఆశిస్తున్నారో ఆ స్థాయి ఫలితాలు రాలేనటువంటి స్థితి, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి సంవత్సరం. మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. సింహరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండడం మంచిది. సింహరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే, ఆరోగ్యం కోసం మీరు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయాలి. ఓం నమః కృష్ణాయ నీలాయ హికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి శనికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం సూర్యాష్టకం వంటివి, నవగ్రహ పీడార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు సింహరాశి వారు పొందుతారు. అదేవిధంగా కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? పరిహారం చెప్పండి వారికి కూడా. కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసొచ్చే సంవత్సరం. చిలకమర్తి పంచాంగరీత్యా కన్యారాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కన్యారాశి వారికి దశమ స్థానంలో బృహస్పతి సంచారం, కన్యారాశికి కలత్ర స్థానంలో శని యొక్క సంచారం, కన్యారాశి వారికి వ్యయస్థానములో కేతువు, అలాగే కన్యారాశి వారికి విశేషించి రాహు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనబడబోతోంది. కన్యారాశి వారికి అందులోనూ వృత్తి, ఉద్యోగ స్థానాల్లో బృహస్పతి కూడా సంచరించడం చేత నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, మార్పులు వంటివి కలిసి వస్తాయి ఈ సంవత్సరం కన్యారాశి వారికి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి సంవత్సరం. మీ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడడం, వ్యాపారంలో పురోగతి ఉండడం, మీకు అనుకోని కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కూడా కలిసి రావడం స్పష్టంగా కనబడుతుంది. మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాంటివి కూడా మీకు కొంత ధన లాభాన్ని తెచ్చేటువంటి స్థితి కన్యారాశికి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతుంది. అయితే కలత్ర స్థానంలో శని ప్రభావం చేత కన్యారాశి వారికి ఇంట్లో ఏదో ఒక సమస్య, ఇంట్లో వారి ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో ఏదో ఒక కొన్ని సమస్యలు కన్యారాశిని మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కన్యారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగబోతున్నాయి. కన్యారాశి స్త్రీలకి కుటుంబ సమస్యలను కొంచెం పక్కన పెడితే మిగతావన్నీ కూడా బయట విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాల్లో ఏదో ఒక సమస్య, టెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది స్త్రీలకి. కన్యారాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలియజేస్తూ, కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం చేత లేదా విష్ణుమూర్తి యొక్క ఆలయ దర్శనాల చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. మరి తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ఏ రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది? తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషించి లాభస్థానంలో కేతు, పంచమ స్థానంలో రాహు అనుకూల సంచారం. తులారాశి వారికి బృహస్పతి భాగ్యస్థానంలో అనుకూలంగా సంచరించడం, తులారాశి వారికి శని పంచమ స్థానం నుంచి 6వ స్థానంలోకి వచ్చి 6వ స్థానంలో
పూర్తి అనుకూల స్థితిలో సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి ఈ సంవత్సరం బయటపడతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ధనపరంగా కలిసి రావడం స్పష్టంగా కనపడుతుంది. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో జయము, వ్యాపారంలో అభివృద్ధి సంవత్సరం కనపడుతుంది. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి బయటికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తారు. విశ్వావసునామ సంవత్సరం తులారాశికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి రాహు కేతు కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత మీరు చేసేటువంటి దైవ దర్శనాలు, యాత్రలు, పుణ్య స్నానాలు వంటివి కూడా మీకు శుభ ఫలితాలను ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాయి. ఇంకా తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం, పిల్లల వల్ల ఆనందం వంటివి ఈ సంవత్సరం కనపడబోతున్నాయి. ఇంట్లో పిల్లలు కూడా, సంతానం కూడా మంచి ఫలితాలు తెచ్చుకోవడం, వారి ఉన్నతి మీరు చూసేటువంటి స్థితి కనపడుతుంది. తులారాశి వ్యాపారస్తులకి, ముఖ్యంగా రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని తెలియజేస్తూ, తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే తులారాశి వారు విశేషంగా ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలని తులారాశి వారు పొందగలరు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారం తెలియజేయండి గురువుగారు. వృశ్చిక రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా, చిలకమర్తి పంచాంగ గణనం, దృక్సిద్ధాంత పంచాంగ గణనం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, ఇక వృశ్చిక రాశి వారికి బృహస్పతి గురుడు అష్టమ స్థానంలో సంచరించడం, వృశ్చిక రాశి వారికి దశమంలో కేతువు, చతుర్థ స్థానంలో రాహు సంచారం చేత ఈ సంవత్సరం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశికి ఏలినాటి శని, అర్ధాశ్రమ శని వంటివి పూర్తి అయిపోయి శని బలంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వృశ్చిక రాశి వారు వహించాలి. ఆరోగ్యాన్ని ఈ సంవత్సరం మీరు అశ్రద్ధ చేయకూడదు. మీకు కుటుంబంలో కావచ్చు, మీకు కావచ్చు, ఆరోగ్యంలో ఏదో ఒక సమస్యలు వేధిస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రతి పనిలో ఆలస్యము, ఇబ్బందులు కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఆర్థికంగా మాత్రం వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అభివృద్ధి, ధనపరంగా కూడా అభివృద్ధి, కుటుంబపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ అష్టమ గురుని ప్రభావం చేత కొంచెం ఇబ్బందులు పడేటువంటి స్థితి మాత్రం ఉన్నది. వృశ్చిక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ద్వితీయార్థంలో ఎక్కువగా సఫలమయ్యేటువంటి స్థితి సంవత్సరంలో ఉంది. అలాగే వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో పురోగతి ఉండబోతోంది. కాకపోతే కొంచెం ఆటుపోటులు, ఆటంకాలు, ఇబ్బందులు మాత్రం కనబడతాయి. వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. వృశ్చిక రాశి స్త్రీలు కుటుంబ విషయం, ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ, వారు వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మాత్రం దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని గురువారం పూజించడం, శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పంచిపెట్టడం, తాంబూలంలో శనగలు పెట్టి ముత్తైదువు కానీ బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం వంటివి చేయండి. ఇంకా వృశ్చిక రాశి వారు కనుక అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక మంగళవారం పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. రైట్ గురువుగారు, ఈ నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనురాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది.
శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనురాశికి ముఖ్యంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి కళత్ర స్థానంలో 7వ స్థానంలో అనుకూలంగా సంచరించడం. ఇంకా ధనురాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభం అవ్వడం. ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు, ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనురాశి వారికి సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని పూర్తయినప్పటికీ ఇప్పుడు వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవడం చేత కొంచెం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే గురుబలం ఉండడం చేత ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు కలిగినప్పటికీ వాటి నుంచి బయటకు వస్తారు. రాహు కేతువులు కూడా కొంత అనుకూలంగా వ్యవహరించడం వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. ధనురాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగుల్లో పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు కొంచెం పెరుగుతాయి. ఇంకా ధనురాశి వారికి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆశించిన స్థాయి లాభాలు రాకపోయినా పెట్టినటువంటి పెట్టుబడి వస్తుంది. ధనురాశి వ్యాపారస్తులకి మొదటి 4 నెలలు వ్యాపారంలో ఇబ్బందులు, తర్వాత 8 నెలలు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అందువల్ల కొంచెం మధ్యస్థ ఫలితాలతో కూడుకున్నటువంటి వ్యాపారం ఉంటుంది. ధనురాశి వారు అతిగా ఆశపడి కానీ అతిగా ఆలోచించి కానీ వ్యాపారంలో ఇచ్చేయకుండా పెట్టినటువంటి పెట్టుబడి వస్తుందో లేదో మటుకు చూసుకుని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి వారికి మొత్తం మీద శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ధనురాశి స్త్రీలకి, విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో బాగా సత్ఫలితాలు ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనురాశి వారికి చాలా పనులలో కొంచెం ఆలస్యము, ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. కోర్టు విషయాలు, గొడవల విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో పొందాలి అంటే మాత్రం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి వంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, ఆదివారం నవగ్రహ పీడాల స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు ధనురాశి వారికి కనబడతాయి. మరి ఈ మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటారు? మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తయి తృతీయ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, ఇంకా మకర రాశికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు సంచారం, అలాగే మకర రాశికి శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం చేత మకర రాశి వారు మాకు ఏలినాటి శని అయిపోయింది, ఈ సంవత్సరం నుంచి బాగుంటుంది అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని సూచిస్తున్నాను. ఎందుకంటే మకర రాశి వారికి వాక్ స్థానంలో ఉన్న రాహు, శత్రుస్థానంలో బృహస్పతి వల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మకర రాశి వారి సంవత్సరం వ్యవహరించాలి. మీ ప్రమేయం లేకపోయినా మీకు తెలియకుండా గొడవలు అవ్వడం, తెలియకుండా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి స్థితి ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారు నోరిని అదుపులో పెట్టుకోవడం చాలా ఉత్తమం అని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి వారికి వాక్ స్థానంలో సంచరించేటువంటి రాహు, శత్రుస్థానంలో బృహస్పతి వల్ల శత్రు భయం, అనవసరమైన గొడవలు, చికాకులు, ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం వేధిస్తున్నాయి. ఏలినాటి శని పూర్తయినప్పటికీ ఈ యొక్క మిగతా గ్రహాల గ్రహస్థితి వలన కొంత జాగ్రత్తలు మాత్రం ఈ సంవత్సరం మీరు వహించాలి. శత్రువర్గంతో జాగ్రత్తలు పాటించాలి. మకర రాశి నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, గొడవలు అధికంగా ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం, వ్యాపార అభివృద్ధి మాత్రం ఉంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి గొడవలు అనేవి పక్కన పెట్టినట్లయితే మీ యొక్క రంగంలో మీకు పురోగతి, అభివృద్ధి మాత్రం కనపడుతుంది. మకర రాశి వారికి ధనపరంగా ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటి నుంచి కొంత బయటకు వస్తారు. ప్రణాళిక పరంగా మీరు ధనపరమైనటువంటి విషయాలు చేసేటువంటి విషయాల్లో శుభ ఫలితాలను మాత్రం పొందుతారు.
మకర రాశి స్త్రీలు గొడవలకి రాజకీయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి సంవత్సరం. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అభిషేకం, అర్చన వంటివి చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మకర రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, మరి ఈ నూతన సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరిచ్చే ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు, కలత్ర స్థానంలో కేతు. కుంభరాశి వారికి వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానంలో శని యొక్క సంచారం, అంటే ఏలినాటి శని యొక్క ఆఖరి 2.5 సంవత్సరాలు వీళ్ళకి ఉన్నాయి. ఇక కుంభరాశికి విశేషించి ఈ సంవత్సరం బృహస్పతి వారికి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు గత 5 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులోంచి కొంతమేర బయటకు వస్తారు. అయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మాట్లాడేటువంటి విషయాల్లో, ఎదుటివారితో వ్యవహరించే విషయాల్లో జాగ్రత్త వహించాలి. వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం, వాక్స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి కుంభరాశి వారి ఈ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తలు వహించాలని ఒక్కసారి సూచిస్తున్నాను. కుంభరాశి వారికి పనులలో టెన్షన్లు అధికంగా ఉండడం, మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. కుంభరాశి వారి సంవత్సరం బీపీ, టెన్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో, షుగర్ వంటి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం ఈ సంవత్సరం సూచిస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, వేదనలు ఉంటాయి. మీరు మాత్రం ఆవేశంగా, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగానికి రాజీనామా వంటివి చెయ్యకూడదు. కుంభరాశి వారికి చేతిలో మరొక ఉద్యోగ అవకాశం లేకుండా ఉన్న ఉద్యోగాన్ని పాడు చేసుకోవద్దని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా సూచిస్తున్నాం. ఇక కుంభరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. మీకు వ్యాపారం జరిగినప్పటికీ రావాల్సిన డబ్బు చేతికి రాలేనటువంటి స్థితి, సమయానికి రాలేనటువంటి స్థితి వల్ల కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. మీరు అసలు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అయినా కూడా అప్పుల ద్వారా నడిపేటువంటి స్థితులు మీకు ఏర్పడతాయి. ప్రస్తుతం గ్రహస్థితి, ఏలినాటి శని ప్రభావం ఆ రకంగా ఉన్నది. అయితే కుంభరాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఉండడం చేత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. కుంభరాశి వారు ఈ సంవత్సరం కొన్ని ఆధ్యాత్మిక, దైవిక యాత్రలు ఏవైతే చేస్తారో అవి మాత్రం కలిసి రాబోతున్నాయి. మీ యొక్క ధనం కొన్ని యాత్రలకి, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి ఖర్చు మాత్రం జరుగుతుంది. కుంభరాశి వారు నరఘోషకి, నరదృష్టికి దూరంగా మాత్రం ఉండాలి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే కుంభరాశి వారు ఈ రకమైనటువంటి పరిహారాలు ఆచరించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, షెరీన్, సింగాపూర్, తిరునల్లారు వంటి దివ్య క్షేత్రాలకి దర్శనం వంటివి చేసుకుని రావడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని శనివారం పారాయణం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు పొందుతారు. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి పరిహారం తెలియజేయండి. మన 12 రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో శని ప్రవేశించడం, మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం, వ్యయస్థానంలో కేతు, 6వ స్థానంలో రాహు సంచారం చేత మీనరాశి వారికి ఏలినాటి శని, జన్మశని ఉన్నప్పటికీ గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. మీనరాశి వారు చాలామంది ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మశని వస్తుందని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను.
మీనరాశి వారికి ఏలినాటి శని వల్ల ఇది అద్భుతమైన సంవత్సరం కాదు, కానీ కలిసి మాత్రం వస్తుంది. ఇక మీనరాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఆశించినటువంటి స్థాయి ఫలితాలు ఉండవు. అందువల్ల ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఏది ఆశించకుండా మీ పని మీరు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను. ఇంకా మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి, మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వ్యాపారస్తులు అప్పులకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుల బాధలు మాత్రం ఇబ్బంది పెడతాయి. మీనరాశికి అనుకోని ఖర్చులు, అప్పుల ఖర్చులు మాత్రం అధికంగా ఉన్నాయి. మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో, కుటుంబానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. జన్మ శని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే గురు బలం చేత ఏదో రకంగా అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. మీనరాశి స్త్రీలకి ఇది మధ్యస్థం నుండి అనుకూలమైన సంవత్సరం. గురుబలం, రాహుకేతు అనుకూల ప్రభావం చేత మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి కుటుంబంలో శుభ ఫలితాలు, అలాగే మీరు విద్యపరమైనటువంటి చేసేటువంటి వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఈ సంవత్సరం కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, కొంత కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం చేత మాత్రం అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తలు పాటించడం మాత్రం మంచిది. మీనరాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. మీనరాశికి అధిపతి అయినటువంటి గురుడు గురువారం రోజు, బృహస్పతి వారం రోజు కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దక్షిణామూర్తి ఆలయాలకు వెళ్ళి దర్శనం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారి ఏలినాటి శని ప్రభావం చేత శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం చేసేటువంటి దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసి వస్తాయని సూచిస్తూ, ప్రయాణాల్లో ధనం వంటివి జరిగేటువంటివి ఉన్నాయని కూడా సూచిస్తున్నాను. మరొక్కసారి ఈ 12 రాశులకి సంబంధించినటువంటి గోచార గ్రహస్థితి ఉగాది సందర్భంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీ అందరికీ అందజేశాను. ఈ యొక్క పరిహారాలని మీరు ఈ సంవత్సరం కనుక పాటించినట్లయితే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి, ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్నవారికి వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం. అలా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి లోకా సమస్తాన్ సుఖినో భవంతు అంటూ లోకములన్నీ కూడా సుఖంగా ఉండాలి, అందరికీ శుభాలు జరగాలి, అందరికీ శుభకార్యాలు, శుభ ఫలాలు లభించాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ధన్యవాదాలు గురువుగారు. ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో వారికి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.